హలో అండి, నమస్తే. ముఖం పైన నల్ల మచ్చలు, మంగు మచ్చలు, వీటిని పిగ్మెంటేషన్ అని చాలా రకాలుగా పిలుస్తారండి. ముఖం పైన 3 సార్లు అప్లై చేస్తే చాలండి, లైఫ్ లో మళ్ళీసారి ఇలాంటి పిగ్మెంటేషన్ అనేది అస్సలకే రాకుండా ఉంటుంది. దీనికోసం మనం ముందుగా ఒక గిన్నెని తీసుకొని ఒక నిమ్మకాయను కూడా యూజ్ చేయాలండి. దీంట్లో ముందుగా నేను 1 టీ స్పూన్ వరకు పసుపును వేస్తున్నానండి. ఈ పసుపు మనము బయట కొన్నది మాత్రం కాదండి. పసుపు కొమ్ములు ఉంటాయి కదండి, ఫ్రెష్గా పసుపు కొమ్ములను తీసుకొని పట్టించి మిల్లులో పట్టించినదే నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను. మీరు బయట కొన్న పసుపును పట్టించారనుకోండి, పిగ్మెంటేషన్కి అస్సలకే యూజ్ కాదు. కాబట్టి మనము పసుపు కొమ్మలతోటే పిగ్మెంటేషన్కి చాలా బాగా యూజ్ అవుతుంది. దీంట్లో హాఫ్ నిమ్మకాయ రసాన్ని కూడా వేసుకోవాలి. ప్యాకెట్ పాలు కాకుండా బర్రె పాలు కానీ ఆవు పాలు కానీ ఉంటాయి కదండి, నేనైతే ఇక్కడ పచ్చి పాలనైనా తీసుకోవచ్చు, లేదా మరిగించైనా పాలనైనా తీసుకోవచ్చు. ప్యాకెట్ పాలను మాత్రం యూజ్ చేయకూడదు. తర్వాత లాస్ట్ ఇంగ్రీడియంట్ రోజ్ ఫ్లేవర్ అండి. రోజ్ వాటర్ ఉంటాయి కదండి, రోజ్ వాటర్ని కూడా దీంట్లో యాడ్ చేయాలి. ఇలా ఫ్లేవర్ ఉన్న రోజ్ వాటర్ని మాత్రం ఒక క్యాప్ వరకు కూడా వేసుకోండి. దీని ప్లేస్లో లేకపోతే పన్నీర్ అయినా వేసుకోవచ్చండి. ఖచ్చితంగా ఈ రెండిట్లో ఏదో ఒకటి మాత్రం యూజ్ చేయండి. వీటన్నిటిని ఇలా బాగా మిక్స్ చేయాలండి. అన్నీ కూడా మన ఇంట్లోవే చాలా ఈజీగా దొరికేవేనండి. దీనికోసం ఎటువంటి కెమికల్స్ని మనం యూజ్ చేయాల్సిన పని లేదు. అన్ని ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటే ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ఇది పల్చగా అనిపిస్తే మరొక స్పూన్ పసుపును వేసి కలిపేసుకోండి. ఫేస్కి అప్లై చేసేటప్పుడు ఇది ఇలా తడిగా కాకుండా కొద్దిగా లిక్విడ్ అనేది గట్టిగా ఉండే విధంగా ప్రిపేర్ చేసుకోవాలండి. ఇది పల్చగా ఉంది కాబట్టి నేను ఇక్కడ హాఫ్ టీ స్పూన్ వరకు పసుపును వేసుకొని మరొకసారి బాగా కలిపేసి ఫేస్కి పెట్టుకుంటే పసుపు కనబడే విధంగా ఉండాలండి. ఇక్కడ మరొకసారి మీకు చేతిపైన అప్లై చేసి చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ దానికి ఇంకొక దానికి తేడా కనిపించింది కదా, ఆ ప్రాసెస్గా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనము ఫేస్కి అప్లై చేసుకోవాలి. ఫేస్ పైన డల్గా కానీ డెడ్ స్కిన్ ఏది ఉన్నా సరేనండి, మొటిమలు కానీ నల్ల మచ్చలు ఎక్కడ ఉన్నా కానీ ఇది పెట్టేసుకున్నాం అనుకోండి, స్కిన్ అనేది సాఫ్ట్గా, నల్ల మచ్చలు అనేవి చాలా త్వరగా పోతాయి. ప్రిపేర్ చేసుకున్న దీన్ని మనము ఫేస్ పైన మొత్తం కూడా అప్లై చేయాలండి. చాలామంది నల్ల మచ్చలు ఎక్కడ ఉన్నాయో అక్కడనే అప్లై చేస్తారు, కానీ అలా చేయకుండా ఫేస్ మొత్తం పైన అప్లై చేయాలి. ఎందుకంటే మన స్కిన్కి మెలనిన్ అనే వర్ణక పదార్థం ఉంటుందండి. మన స్కిన్కి రంగునిచ్చేదే ఈ మెలనిన్ వర్ణకం అండి. ఆ మెలనిన్ వర్ణకం అనేది ఫేస్లో ఎక్కడైతే ఎక్కువగా అప్లై అవుతుందో అక్కడ నల్ల మచ్చలు కానీ పిగ్మెంటేషన్ అనేది వస్తుంది. అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ కూడా సరిగా రాకపోవటం వలన నల్లమచ్చలు అనేవి ఎక్కువగా ఏర్పడతాయండి. దీనివల్ల మనము ఫేస్ మొత్తానికి కూడా ఈ స్కిన్ అనేది అక్కడ పిగ్మెంటేషన్ అనేది పోవటానికి మొత్తం అప్లై చేసామనుకోండి, అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా బాగా జరుగుతుంది. మళ్ళీ నల్లమచ్చలు రావడానికి అవకాశం అనేది ఉండదు. కాబట్టి ఎక్కువగా నల్లమచ్చలు ఉన్న ప్లేస్లో 2-3 టైమ్స్ అప్లై చేయండి, కానీ ఫేస్ మొత్తానికి కూడా మనం తయారు చేసుకున్న పదార్థాన్ని పెట్టేసుకోవాలి. నల్ల మచ్చలు ఉన్న దగ్గర నేను బాగా అప్లై చేశానండి. ఇది ఆరటానికి కొద్దిగా టైం పడుతుంది. నాకైతే ఫ్యాన్ కింద కూర్చొని ఆరబెట్టుకున్నాను. ఒక 20 మినిట్స్ అనేది పూర్తిగా పట్టింది. అప్పుడు ఈ పసుపు అనేది పూర్తిగా ఆరిపోతుంది. తర్వాతనే మనము ఫేస్ వాష్ చేసుకోవాలి. మామూలుగా వాటర్తో కాకుండా గోరువెచ్చని వాటర్ ఉంటాయి కదండి, దాంతో ఫేస్ వాష్ చేసుకోండి. పొడి క్లాత్తో నీట్గా తుడుచుకున్నాక చూడండి, ఫేస్లో కొద్దిగా గ్లో అనేది వస్తుంది. అంతేకాకుండా నల్ల మచ్చలు అనేవి పూర్తిగా తగ్గడానికి కూడా అవకాశం ఉంటుందండి. నేనైతే ఇది ఫస్ట్ టైం అప్లై చేశాను. 3 టైమ్స్కి అయితే ఆ నల్ల మచ్చలు అనేవి పూర్తిగా తొలగిపోతాయండి. ఫేస్ వాష్ చేశాక మీకు తేడా అనేది ఖచ్చితంగా కనబడుతుందండి. అప్పటికి ఇప్పటికైతే కొద్దిగా నలుపు అనేది తగ్గుతుంది. ఈ మంగు మచ్చలు అనేవి ఆడవాళ్ళకే కదండి, ఇప్పుడు మగవాళ్ళలో కూడా కొద్దిగా కనబడుతుంది. ఎక్కువగా ముక్కు పైన లేదా ఫేస్కి అటువైపులా 2 వైపులా కూడా నల్ల మచ్చలు అనేవి తయారవుతున్నాయి. స్కిన్ పైన మొటిమలు, నల్ల మచ్చలు అన్నిటికీ చాలా బాగా పనిచేస్తుందండి. పసుపును మాత్రం మీరు పట్టించినది మాత్రమే యూజ్ చేయాలి, అప్పుడే రిజల్ట్ అనేది పూర్తిగా కనబడుతుంది. ఇలా ఒక 3 టైమ్స్ పెట్టుకుంటే మనకి మంగు మచ్చలు అనేవి పూర్తిగా పోతాయి. ఇక్కడ 2 పద్ధతులను చూపిస్తున్నానండి. రిజల్ట్ అయితే ఏది బాగా వచ్చిందో కూడా చెప్తాను. చిన్న ఆలు ఉంటుంది కదండి, నేను ఆలును తీసుకొని దానిపై ఉండే పొట్టునంతా కూడా తీసేయండి. ఈ ఆలును మనము చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. చిన్నది మిక్సీ జార్ని తీసుకొని వీటన్నిటిని కూడా ఇలా మిక్సీలో వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ పట్టుకోవాలి.
దీంట్లో వాటర్ అనేది అస్సలకే కలపకూడదు. వాటర్ వేయకుండానే ఇది గ్రైండ్ అవుతుంది. చూసారు కదండి, ఇలా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్నాక టీ వడపోసే జాలిని తీసుకొని ఈ పేస్ట్ని అంతా కూడా అందులో వేసేయండి. స్పూన్తో మనము గట్టిగా ప్రెస్ చేసామనుకోండి, ఆలులో ఉండే రసం అనేది పూర్తిగా వచ్చేస్తుంది. ఇక్కడ చిన్నదే ఆలుని తీసుకున్నాను కాబట్టి మనకి రసం అనేది కరెక్ట్గా సరిపోతుందండి. మనము అప్పటికప్పుడే దీన్ని ప్రిపేర్ చేసుకోవాలండి. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని 2-3 టైమ్స్ వాడాలి కాబట్టి మళ్ళీ అప్పటికి దీన్ని వాడకూడదండి. కొత్తగా ప్రిపేర్ చేసుకుంటేనే రిజల్ట్ అనేది కనబడుతుంది. ఎప్పటికప్పుడు తయారు చేసుకోవాలి. ఇవన్నీ కూడా మన ఇంట్లో ఉండే పదార్థాలు కాబట్టి ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు పూర్తిగా ఆలులో ఉండే రసాన్ని అంతా తీసేసిన తర్వాత ఒక హాఫ్ నిమ్మకాయ రసాన్ని కూడా ఈ ఆలు రసంలో కలిపేసేయండి. దీంతో పాటు బియ్యం పిండి ఉంటుంది కదండి, మిల్లులో పట్టించిన బియ్యం పిండిని తీసుకున్నాను. ఇలా సన్నగా మెత్తగా ఉన్న బియ్యం పిండిని 1 స్పూన్ వరకు ఈ ఆలు రసంలో కలిపేసి వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. వీటన్నిటిని కూడా 30 సెకండ్స్ పాటు బాగా మిక్స్ చేసుకోవాలండి. అప్పుడే ఇవన్నీ కూడా పూర్తిగా కలిసిపోతాయి. ఇలా కలిసిపోయిన తర్వాతనే మనము చేతికి అప్లై చేసి చూస్తానండి. మనకి థిక్గా అంటుకుంటే ఫేస్కి అప్లై చేసుకోవాలి. లైట్గా ఉందనుకోండి, కొద్దిగా బియ్యం పిండిని వేసుకొని మరొకసారి కలుపుకొని ఫేస్కి అప్లై చేసుకోండి. ఈ 2 పద్ధతిలో వెంటనే రిజల్ట్ వచ్చింది కూడా మీకు చెప్తానండి. కొద్దిగా వెయిట్ చేయండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ బియ్యం పిండి మొత్తాన్ని కూడా ఫేస్కి అప్లై చేసుకోవాలి. బంగాళదుంప చాలా బాగా పనిచేస్తుందండి. ఈ నల్ల మచ్చలు అయితే చాలా త్వరగా పోతాయి. ఫేస్కి పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళు ఈ టిప్ని చెప్పారండి, అందుకొరకే ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. చివరి వరకు చూసారనుకోండి, మొదటి దానికి రెండో దానికి మీకు తేడా ఖచ్చితంగా కనబడుతుంది. ఈ బియ్యం పిండిని మొత్తాన్ని కూడా ఫేస్కి అప్లై చేయాలండి. ఓన్లీ నల్ల మచ్చలు కాకుండా ఇలా మొత్తం కూడా మనము కళ్ళ కింద, అలాగే ఎక్కడైతే నల్ల మచ్చలు ఉన్నాయో ఆ ప్లేస్లో కూడా దీన్ని ఎక్కువగా పెట్టేసి ఇలా రఫ్ చేయండి. కొద్దిసేపు రుద్దేశారనుకోండి, మనకి ఫేస్ మీద ఉండే మొటిమలు, నల్ల మచ్చలు అనేవి పూర్తిగా తొలగటానికి అవకాశం ఉంటుంది. ముందుదేమో మనము ఓన్లీ అప్లై చేసాం కదండి, ఇందులో బియ్యం పిండి రసం ఉండటం వలన కొద్దిగా గట్టిగా రాసామనుకోండి ఫేస్కి, అక్కడ మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా బాగా జరిగి నల్ల మచ్చలు అనేవి పూర్తిగా పోవటానికి అవకాశం ఉంటుంది. మొదటి పద్ధతిలో కాకుండా మనము గట్టిగా రాస్తూ ఫేస్కి అప్లై చేసుకోవాలి. అప్పుడే రిజల్ట్ అనేది మీకు కనబడుతుంది. ఇలా పెట్టుకున్న తర్వాత ఆరడానికి కూడా చాలా తక్కువ టైం తీసుకుంటుందండి. మీరు పూర్తిగా అప్లై చేసుకోవాలి. ఈ 2వ పద్ధతిలో వాడినవి అందరికీ తెలిసినవేనండి, ఇంట్లో ఉండేవే కాబట్టి అన్నీ కూడా మనము వెంటనే ప్రిపేర్ చేసుకోవచ్చు. టైం కూడా ఎక్కువగా తీసుకోదు. ఇలా బాగా రుద్దేసి ఒక 15 మినిట్స్ పాటు మనము ఆరబెట్టుకోవాలి. మన చేతికి మనం పెట్టినది తడి తాకకుండా ఉండేంత వరకు ఉంటే సరిపోతుందండి. పూర్తిగా ఆరిపోయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, మన చేతికి అస్సలకి అంటుకోదు కదా. ఒక 15 మినిట్స్ అయితే సరిపోతుందండి. ఇలా పూర్తిగా ఆరిన తర్వాతనే మనము ఫేస్ వాష్ అనేది చేసుకోవాలి. చాలామంది దగ్గరికి వెళ్ళి మనము ఈ పిగ్మెంటేషన్ కోసం చూపించుకుంటాం, కానీ ఎన్ని ఆయింట్మెంట్స్ పెట్టినా కూడా అస్సలకే రిజల్ట్ అనేది కనిపించదు కదండి. ఇది మాత్రం బాగా రిజల్ట్ అనేది కనబడుతుంది. గోరువెచ్చని వాటర్తో ఫేస్ వాష్ చేసుకోవాలి. మొదటి పద్ధతికి రెండో పద్ధతికి చాలా తేడా కనబడుతుందండి. నాకైతే ఇక్కడ రెండో పద్ధతి చాలా బాగా నచ్చింది. ఫేస్లో గ్లో రావటమే కాకుండా నల్ల మచ్చలు అనేవి తగ్గటానికి కూడా చాలా అవకాశం అనిపించిందండి. మొదటి పద్ధతిని అయితే 3 సార్లు వాడాలి అని చెప్పాను కదండి, మనము ఇది ఒక 2 టైమ్స్ వాడితే సరిపోతుందండి. నల్ల మచ్చలు అనేవి పూర్తిగా తొలగిపోతాయి. పిగ్మెంటేషన్ కోసం ఎన్నో రకాలు వాడి చూసారు, కానీ ఈ ఒక్కసారి ఈ పద్ధతిని ట్రై చేయండి. రిజల్ట్ అనేది మీకు వెంటనే కనబడుతుంది. దీనికోసం ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి కెమికల్స్ని వాడడం కంటే ఇంట్లో ఉండే న్యాచురల్ పద్ధతిలో ఈ పిగ్మెంటేషన్ని చేసుకోండి. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.